నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే 4 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపల వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ని అయితే బ్లాక్ కలర్ బార్డర్ కనిపించకుండా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా బార్డర్స్ కనిపించకుండా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి డ్యూరేషన్లో కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే ఆల్ ఫొటోస్ కూడా 4 సెకండ్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. లిస్ట్ వచ్చేసి ఫొటోస్ని అయితే సైడ్కి అయితే మూవ్ చేయాలన్నమాట. మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఫొటోస్ అయితే మూవ్ అయిపోతాయి. ఇలా అన్నమాట. ఈ విధంగా ఫోటో ఫస్ట్లో లాస్ట్లో మైనస్ పెట్టేసి ఫోటోని అయితే మూవ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అన్ని ఫొటోస్ని కూడా మూవ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని ఫోటోని అయితే సైడ్కి మూవ్ చేయాలి. అంతే, ఆటోమేటిక్గా ఫోటో అనేది మూవ్ అయిపోతుంది. ఇలా అండ్ అన్ని ఫొటోస్ కూడా అట్లనే యాడ్ అనేది చేసుకోవాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ కూడా యాడ్ అనేది చేసుకోవాలి. సో అన్ని ఫొటోస్ కూడా ఇట్లనే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ట్రిమ్ అనే ఆప్షన్లో కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి. 4 సెకండ్స్ వరకు ఉంచేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. డూప్లికేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సైడ్కి. మనకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే డూప్లికేట్స్ అయితే తీసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఈ విధంగా అయితే రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొద్దిగా జూమ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా జూమ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.